థర్మల్ ఫ్లాస్క్ 1892లో స్కాట్లాండ్ కు చెందిన ఒక శాస్త్రవేత్త జేమ్స్ దివార్ కెమిస్ట్ మరియు ఫిజిసిస్ట్ ద్రవ హైడ్రోజన్ అంటే లిక్విడ్ హైడ్రోజన్ ని స్టడీ చేస్తున్నాడు. లిక్విడ్ హైడ్రోజన్ ని అతి తక్కువ అంటే -253 ° వద్ద మాత్రమే ఉంచగలరు. అంటే చిన్న వేడి తగిలినా కూడా అది ఎవాపరేట్ అవుతుంది. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే హీట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దానిని అడ్డుకునే పాత్ర ఏదైనా ఉందా అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇదే వాక్యూమ్ ఐసోలేషన్ ఐడియాకి ఒక పునాదిగా చెప్పుకోవచ్చు. దివార్ చేయించిన రివల్యూషనరీ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అతను 2 గాజు సిలిండర్స్ ని తయారు చేశాడు. ఒకదానిలో ఒకటి పెట్టాడు. మధ్యలో ఉన్న స్పేస్ లో పూర్తిగా వ్యాక్యూమ్ చేయడం జరిగింది. ఇన్సైడ్ సర్ఫేస్ కి సిల్వర్ కోటింగ్ పెట్టాడు. ఎందుకంటే హీట్ రిఫ్లెక్షన్ కోసం. హీట్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ 3 కూడా పూర్తిగా రిడ్యూస్ అయ్యాయి. అతను ఆశ్చర్యపోయాడు. లిక్విడ్ హైడ్రోజన్ చాలా సేపు కోల్డ్ గా ఉంచింది. అతను దానికి దివార్ ఫ్లాస్క్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది మోడర్న్ థర్మాస్ కు ఒక పునాదిగా చెప్పుకోవచ్చు. దివార్ ఒక మహా శాస్త్రవేత్త అయినా కూడా బిజినెస్ మరియు మార్కెటింగ్ లో అతని జీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని ఫ్లాస్క్ ఇన్వెన్షన్ గురించి తెలిసిన ఇద్దరు జర్మన్ గ్లాస్ మేకర్స్ ఏం చేశారంటే ఇదే ఫ్లాస్క్ ను ప్రజలు టీ మరియు కాఫీ లేదా సూప్ ఈ టెంపరేచర్ ని ప్రిజర్వ్ చేయడానికి వాడొచ్చు కదా అని ఆలోచించి అప్పుడు దివార్ యొక్క డిజైన్ ను కమర్షియల్ ప్రొడక్ట్ గా మార్చి పేటెంట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే 1904లో వాళ్ళు తమ ప్రొడక్ట్ కి క్యాచీ పేరు పెట్టడం జరిగింది. అదే థర్మోస్ ఫ్లాస్క్ అంటే డబుల్ గ్లాస్ వాల్, వాక్యూమ్ ఐసోలేషన్, లైట్ వెయిట్, స్ట్రాంగ్, హీట్ సుమారు 10 నుంచి 20 గంటలు హీట్ ని రిటైన్ చేయడం, కోల్డ్ కూడా రిటైన్ చేయడం జరిగేది. ఇది యూరోప్ మరియు అమెరికాలో ఒక్కసారిగా ఒక భూమిగా మారింది. దీంతో ప్రపంచంలో భారీ స్పందన రావడం జరిగింది. హైకింగ్ చేసే వాళ్ళకి, లాంగ్ ట్రావెలర్స్, ఆఫీస్ వర్కర్స్, స్కూల్స్, సోల్జర్స్, హాస్పిటల్స్, సైంటిఫిక్ ల్యాబ్ వీటన్నిటిలో కూడా విస్తృతంగా వాడడం జరిగింది. 1910లో ఒక ఎవ్రీడే హౌస్ హోల్డ్ ఎసెన్షియల్ గా తయారైంది. ఇంత ఫేమ్ వచ్చేసరికి థర్మోస్ అనే బ్రాండ్ పేరు కూడా తర్వాత జనరిక్ వర్డ్ గా అయిపోయింది. వరల్డ్ వార్ కాలంలో థర్మోస్ ఫ్లాస్క్ అనేది ఈ సూప్ మరియు టీ ను గంటల తరబడి వేడిగా ఉంచింది. థర్మోస్ అసలు ఒక మిలిటరీ హీరోగా మారింది.